బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్వాష్ పిటిషన్పై అయితే నేడు తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించనుంది. మరి కాసేపట్లో అంటే మంగళవారం ఉదయం 10:30 గంటలకైతే ధర్మాసనం తీర్పు వెలువరించనుంది. కాగా ఈ తీర్పుని బట్టే కేటీఆర్ తదుపరి కార్యాచరణ ఉండబోతుంది. అదేవిధంగా అంటే ఏసీబీ తనపై నమోదు చేసిన ఫిర్యాదును కొట్టివేయాలని కేటీఆర్ అయితే క్వాష్ పిటిషన్ను గతంలో తెలంగాణ హైకోర్టులో అయితే దాఖలు చేశారు. అదేవిధంగా ఏసీబీ కూడా ఆ క్వాష్ పిటిషన్ను కొట్టేయాలని కూడా తెలంగాణ హైకోర్టును కోరింది. కాగా ఇరువైపు వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు అయితే తీర్పును రిజర్వ్ చేసింది. ఈ రిజర్వ్ చేసిన తీర్పుని నేటి ఉదయం 10:30 గంటలకైతే ధర్మాసనం వెలువరించింది. మరోవైపు అంటే నేడు ముందుగానే ఈడీ హాజరు కావాలని కేటీఆర్కి గతంలో ఇచ్చిన నోటీసుల ద్వారా నేటి ఉదయం అంటే ఈరోజు ఉదయం 10 గంటలకు కేటీఆర్ అయితే ఈడీ విచారణకు హాజరు కానున్న నేపథ్యంలో ధర్మాసనం తీర్పు వెలువరించనున్న సందర్భంగా కేటీఆర్ అయితే ఈడీని అయితే కొంత సమయం కావాలని కోరారు. ధర్మాసనంపై ఉన్న గౌరవంతో తనకు కొంత సమయం కావాలని ఇప్పటికే కేటీఆర్ అయితే ఈమెయిల్ ద్వారా ఈడీని అయితే కోరారు. దీంతో ఈడీ కూడా ఈ అభ్యర్థన అయితే ఆమోదించింది. అదేవిధంగా తదుపరి తేదీ అయితే త్వరలోనే వెల్లడించనుంది. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ ఫార్ములా కార్ రేసులు అయితే A1గా కేటీఆర్ని, A2గా అరవింద్ కుమార్ని, A3గా బిఎల్ఎన్ రెడ్డిని అయితే ఏసీబీ అధికారులు నమోదు చేశారు. మంత్రిమండలి ఆమోదం లేకుండా ఆర్బీఐ అనుమతి తీసుకోకుండా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీ మంత్రి అంటే మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అయితే దాదాపు 55 కోట్ల ఈ ఫార్ములా కార్ రేస్కు సంబంధించి విదేశీ సంస్థలకైతే నిధులను బదిలీ చేశారనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఏసీబీ ఈడీ అయితే కేసులు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో నిన్న అంటే జనవరి 6వ తారీఖున ఏసీబీ ఎదుట కేటీఆర్ హాజరు కావాలని కూడా నోటీసులు జారీ చేశారు. దీంతో కేటీఆర్ తన న్యాయవాదులతో ఏసీబీ కార్యాలయానికి చేరుకోగా గేటు వద్దే కేటీఆర్తో సహా ఉన్న లాయర్లను అయితే లోపలికి అనుమతించారని పోలీసులు అయితే చెప్పడంతో కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సమయంలో కేటీఆర్ దాదాపు 45 నిమిషాల పాటు గేటు వద్దే ఉండిపోయి అనంతరం తన వైపు నుంచి లిఖితపూర్వకమైన లేఖనైతే ఏఎస్పీకి అయితే అందించారు. అనంతరం తిరిగి బీఆర్ఎస్ భవన్కు చేరుకున్నారు. అంటే ఈ విషయానికి సంబంధించి కేటీఆర్ అయితే నాకు పోలీసుల మీద నమ్మకం లేదు, పోలీసులు రాజమౌళి కంటే పెద్ద కథలే రాస్తున్నారని కూడా విమర్శించారు. అదేవిధంగా అంటే లాయర్లతో ఏసీబీ దర్యాప్తుకు వస్తానని చెప్పడంలో తప్పేముందని కూడా కేటీఆర్ అయితేనేమి, మరోవైపు కేటీఆర్ లాయర్ అయితేనేమి ప్రశ్నించారు. అదేవిధంగా అంటే కుట్ర కోణంలో ఆలోచించాలనే తనతో పాటు లాయర్లను ఏసీబీ కార్యాలయంలోకి అనుమతించలేదని కూడా కేటీఆర్ అయితే ఆరోపించారు. అదేవిధంగా అంటే ఈ ఫార్ములా కార్ రేస్కు సంబంధించి అయితే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఏసీబీ ఈడీ రెండు కూడా ఇరువైపులా అయితే దర్యాప్తులు కొనసాగుతున్నాయి. నేడు అంటే ఈ క్వాష్ పిటిషన్పై నేడు తీర్పు వెలువరించనున్న సమయంలో ఈడీకి హాజరవ్వటం కుదరదనైతే కేటీఆర్ ఈ మెయిల్ అయితే పంపించారు ఈడీకి. దీంతో ఈడీ కూడా మెయిల్ను ఆమోదించి మరి కేటీఆర్ను తదుపరి విచారణకు కొత్త తేదీ ప్రకటించి ఆ తర్వాత హాజరు కావాలని కూడా కోరనున్నట్లు సమాచారం. అదేవిధంగా అంటే నేడు ఏసీబీ అధికారుల ఎదుట కేటీఆర్ హాజరు కాకపోవడంతో కేటీఆర్కి మరో తేదీ కూడా ప్రకటించింది. నిన్నటి సాయంత్రం అంటే సోమవారం సాయంత్రం ఏసీబీ అధికారులు కేటీఆర్కు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 9వ తారీఖున ఏసీబీ ఎదుట హాజరు కావాలని కూడా కేటీఆర్కి అయితే సూచించారు ఆ నోటీసుల్లో. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ ఫార్ములా కార్ రేస్కు సంబంధించి అయితే దాదాపు ఒక 1 మంత్ నుంచి కూడా ఈ వ్యవహారం నడుస్తుంది. ఈ ఫార్ములా కార్ రేస్కు సంబంధించి తాను మంత్రిగా ఉన్న సమయంలో సొంతంగా నిర్ణయం తీసుకున్నానని, దాంట్లో ఎటువంటి అవినీతి అక్రమాలు లేవని కూడా గతంలో అయితే కేటీఆర్ స్పష్టం చేశారు. అదేవిధంగా అంటే మరోవైపు చూసుకున్నట్లయితే గ్రీన్కో సంస్థ నుంచి దాదాపు 47 కోట్ల మేర నిధులు బీఆర్ఎస్ పార్టీకి మళ్లించాయని కూడా ఇటువైపు రేవంత్ రెడ్డి సీఎంఓ నుంచి అయితే కొన్ని ప్రకటనలు అయితే వెలువడ్డాయి. వీటన్నిటినీ కనుక పరిశీలించినట్లయితే బీఆర్ఎస్ పార్టీ నేతలైతేనేమి, ప్రజాప్రతినిధులు అయితేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి, మాజీ మంత్రులు అయితేనేమి కుట్రకోణం దాగి ఉండటంతోనే మా మీద ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. చాలా పార్టీలకి గ్రీన్కో సంస్థ నుంచి ఎలక్టోరల్ బాండ్లు అయితే వెళ్ళాయని కూడా వాళ్ళు స్పష్టం చేశారు. అదేవిధంగా అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే నేడు తెలంగాణ హైకోర్టు అయితే కేటీఆర్ క్వాష్ పిటిషన్పై ఉదయం 10:30 గంటలకు సంచలన తీర్పు అయితే వెలువరించనుంది. ఈ తీర్పును బట్టే కేటీఆర్ తదుపరి కార్యాచరణ కూడా ఉండబోతుంది. అదేవిధంగా నిన్న సాయంత్రం అంటే ఏసీబీ అధికారులు 9వ తారీఖున ఏసీబీ ఎదుట హాజరు కావాలని కూడా మరోసారి నోటీసులు జారీ చేశారు. ఇక మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే కేటీఆర్కు హైకోర్టు సానుకూలంగా తీర్పు ఇవ్వనుందా లేదా ఏసీబీ వాదనలు విన్న అనంతరం ఆ కేసును కొట్టివేయనుందా అని తెలియాలంటే మరికొద్ది క్షణాల్లో వేచి చూడాల్సిందే. కెమెరామెన్ రానాతో మెగా 9 టీవీ హైదరాబాద్.